ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటుగా సకల శాఖ మంత్రి అని అనాలనిపిస్తోంది. ఎందుకు అనాలనిపిస్తుందంటే ముఖ్యమంత్రితో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే ఉందా? హోమ్ ఆయన దగ్గరే ఉందా? కీలకమైనటువంటి హైర్ ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉందా? ఇంకా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉందా? ఇన్ని డిపార్ట్మెంట్లు ఇంకా అలొకేషన్ కాని శాఖలన్నీ ఆయన దగ్గరే సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా అలొకేటెడ్ కాని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతోంది. దగ్గర దగ్గర 3 ఏళ్లు కావస్తోంది. మీ పాలన మీద వ్యతిరేకత పెరుగుతోంది రోజురోజుకి. రైతుల కష్టాలు గోసపడుతున్నారు. మూసీ ప్రక్షాళన అంటున్నారు. దాని మీద ఒక కార్యాచరణ ప్రాపర్‌గా డీపీఆర్ లేదు. ఏం చేద్దామంటే కూడా ఆగమాగం గందరగోళం చేయటం తప్ప ఏ దానికి ఒక క్లారిటీ లేదు. కానీ శాఖలన్నీ ఆయన దగ్గరే ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందకే వస్తుంది కదా మూసీ ప్రక్షాళన. మరి ఆయన దాంట్లో కనీసం ఆ నిర్వాసితులకు ఏమి ఇద్దామని క్లారిటీ లేదు ఇప్పటిదాకా. టీడీఆర్ బాండ్లు అంటారు. ఆ టీడీఆర్ బాండ్లు ఎవరి కోసం? రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి వాళ్ళకి బెనిఫిట్స్ సెటిల్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎట్లా బాండ్లు ఇచ్చి ఇయాల డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నారు. టీడీఆర్ బాండ్లు ఇప్పుడు మూసీకి సంబంధించి ఆ గాంధీ సరోవర్‌కి సంబంధించినటువంటి బాధితులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా వాళ్ళ గోస వినబడతా ఉంది. ఇంత అరిగోస పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏం చేద్దామని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో పెట్టుకొని ఏమన్నా చేసిండా ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల్లో? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది.